2018 జూన్ మాసంలో కుంభరాశి వారికి మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్గా అలాగే సొసైటీ పరంగా ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు చెప్పబోయే ఫలితాలతో పాటు ఇంకా ఇతరత్ర విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే వ్యక్తిగత జాతకంతో పాటు మీకు అందుబాటులో ఉన్న అనుభవజ్ఞులైన జ్యోతిష పండితులను సంప్రదించి మీ జాతక వివరాలను చూపి అవసరం అనుకుంటే తరుణోపాయాలను కూడా అడిగి తెలుసుకోండి. ఈ నెలలో అభివృద్ధి కొరకు సన్నిహితుల యొక్క సహకారం లభిస్తుంది. ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలు పొందగలుగుతారు. బుద్ధి బలం సహకరిస్తుంది. ఇతరుల విషయంలో ఉత్సాహం కూడా చూపెడతారు. విధి నిర్వహణలో చురుకుదనం చూపిస్తారు. ఈ నెల 14, 20 తేదీలో అనుకూలంగా ఉంటాయి. ధనాదాయం బాగుంటుంది. నూతన కొత్త ప్రయత్నాలు నెరవేరుతాయి. ఆరోగ్య విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రుణభారం పెరిగే అవకాశం కూడా ఉంది. ఉద్యోగ, వ్యాపార, వృత్తి చేసుకునే వారికి ఈ నెల మంచి అనుకూలమైన రోజులనే చెప్పాలి. ఈ రాశివారు తమ రహస్య అంశాలను బహిర్గతం చేయవద్దు. కఠినమైన మాటల ప్రభావితం చేత స్నేహితులను, ఆత్మీయుల మనసును బాధపెట్టే అవకాశాలు ఉన్నాయి. కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. వాహన సంబంధాల లాభాలు ఉంటాయి. నిరుద్యోగులు శుభవార్త అందుకుంటారు. పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. తన వారిపై, తను ఇష్టపడే వారిపై పక్షపాత వైఖరి పెరుగుతుంది. స్వయం వృత్తుల వారికి మంచి అభివృద్ధి ఉంటుంది. మంచిగా కలిసి వస్తుంది కూడాను. ఈ రాశివారు ఇచ్చే మాటలకు, చేసే వాగ్దానాలకు భంగం కలగకుండా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం. ఉద్యోగులకు గౌరవ మర్యాదలు అందుతాయి. ఈ నెల 29, 30 తేదీలలో కార్యరీత్యా ఒత్తిడి పెరుగుతుంది. పేదలకు కడుపు నిండా భోజనాలు పెట్టించడం, పశుపక్షులకు త్రాగడానికి వీలుగా నీళ్లను ఏర్పాటు చేయడం లాంటివి చేస్తే గ్రహాలు అనుకూలించి శుభాలను కలుగుతాయి. ఫ్రెండ్స్, ఒక చిన్న రిక్వెస్ట్, మన చుట్టుముట్టు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుదాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం, ప్లాస్టిక్ సంచుల వాడకాన్ని నిషేధిద్దాం, వాతావరణాన్ని కాపాడుకుందాం. స్వచ్ఛ నమస్తే. జై శ్రీమన్నారాయణ. Tell me that you love me, even if it's fake, 'cause I don't fucking care.